ఇలాంటి మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు C/D ఈజ్ ఈక్వల్ టు E/F ఈజ్ ఈక్వల్ టు 1:2 అని ఇచ్చారు. సో అలా ఇచ్చి ఇదేమైనా PA ప్లస్ QC ప్లస్ RE ఈజ్ టు PB ప్లస్ QD ప్లస్ RF వాల్యూ అంతా ఇస్తే డైరెక్ట్గా ఇక్కడ మనకి గివెన్లో ఏమైతే ఇచ్చాడో అదే ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 1:2. ఈ వాల్యూ ఆన్సర్ ఏంటంటే 1:2. అక్కడ ఎంత ఇస్తే అంత ఉంటుంది అన్నమాట. 1:3 ఇస్తే 1:3 అలా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ జస్ట్ స్క్వేర్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, అంటే A² C² E² B² D² F² ఇలా కానీ యాడ్ అయ్యి ఉంటే అప్పుడు 1/2 హోల్ స్క్వేర్ 1:4 అవుతుంది. అలాగే వీటి క్యూబ్స్ యాడ్ అయ్యాయి అనుకోండి 1:2